ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అత్తా కోడల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అత్తా కోడల మధ్యన అనుబంధం ఎలా ఉండాలి? అంటే ఒకప్పుడు సినిమాల్లో చూపించినట్టు అత్తా కోడల మధ్యన ఫైటింగ్స్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. నార్మల్‌గా కూడా సరదాగా అమ్మలాగా చూసుకునే అత్తలు కూడా ఉన్నారు. సో, మీరు మీ మాటల్లో తెలుసుకోవాలనుంది. అంటే చిన్నప్పటి నుంచి మా చిన్నప్పటి కంటే ఇంకా చిన్నప్పటి నుంచి అత్తగారు అనంగానే ఒక విలన్ రోలు కదా. అత్తగారు ఏం చెప్పినా దాన్ని నెగిటివ్లో తీసుకోవడము, అత్తగారు అనంగానే సాధించే ఈవిడ క్యారెక్టరే ఇంత అనేది అది ఎప్పటి నుంచో ఉన్న అలవాటు అనమాట. అంటే అందరూ అంత ఈవిడ అత్తగారు మాకు అని అంటారు. ఎందుకంటే అన్నీ ఆవిడ ఉన్న పాయింట్స్ అన్నీ తప్పు, అంటే చిన్న తప్పు కూడా పెద్ద తప్పు చేసి అత్తగారు ఉంటారు. తప్పు చేసినా కూడా దాచిపెట్టేసి లేదు నా కూతురు అయితే ఇలా చేస్తే నేను దాచుకుంటాను కదా అని కప్పిపుచ్చుకొని ఒక కోడల్ని కూతురులాగా చేసే అత్తగారులు కూడా ఉన్నారు. అంటే సొసైటీలో రెండు రకాలుగా ఉంటారండి. అంటే ఇదివరకు మాత్రం మనకి అంటే అనాదిగా ఒక మాట ఏంటంటే అత్తగారు అనగానే ఒక క్యారెక్టరే నెగిటివ్ క్యారెక్టర్. సో ప్రతి ఒక్కరిని ఆడిపోసుకుంటుంది. మరి ముఖ్యంగా కోడలతో సఖ్యతగా ఉండదు, కోడలు వాళ్ళ ఇంటి వాళ్ళతో అంటే ఆ పుట్టింటి వాళ్ళతో కూడా సరిగ్గా ఉండదు అనేది ఒక ఇదనమాట. సో టేక్ ఇట్ గ్రాంటెడ్గా అత్తగారు అనగానే అలాగా. కానీ ఈ మధ్య పరిస్థితులలో ఇదివరకు ఏమిటంటేనండి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయ్యాయి. అంటే 16-15 సంవత్సరాల కారణంగా పుష్పవతి కాగానే పెళ్లి చేసేవాళ్ళు. కాబట్టి ఆ అమ్మాయికి లోకజ్ఞానం తెలియదు, ప్లస్ చదువులు కూడా అంతంత మాత్రమే ఉండేవి. కాబట్టి అత్తగారింటికి రాగానే అత్తగారు ఒక తల్లి పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్కటి నేర్పిస్తూ అంటే ఎలా ఉండాలి ఏంటి, కుటుంబ సాంప్రదాయాలు ఏంటి, తర్వాత పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, హస్బెండ్తో ఎలా ఉండాలి, ఇంటి పనులు ఏంటి అనేది ఒక తల్లిలాగా చెప్పి చేయించుకుండే అత్తగాళ్ళు ఉండేవాళ్ళు. కాలక్రమేణా అమ్మాయిలందరూ బాగా చదువుకొని వాళ్ళకు వాళ్ళు జ్ఞానం తెచ్చుకొని ఎలా ఉండాలి అనేది నేర్చుకుంటున్నారు. కాబట్టి అత్తగారు ఇప్పుడు అంటే అత్తగారు చెప్తే వినాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు లేదండి. సో ప్రతి కోడళ్లకు ముందు అన్నీ తెలుసు. అది నిజంగా మనము సంతోషించదగిన ఇదే. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా అత్తగారిని ఇది చేయాలా అది చేయాలా, ఇది చేస్తే తప్ప ఇది చేస్తే గొప్ప అనేది లేకుండా సో పిల్లలు కూడా అమ్మాయిలు కూడా అందరినీ తెలుసుకొని ఉంటున్నారు. సో మనం అందరం దానికి నిజంగా గర్వపడాలి అమ్మాయిలుగా. ఓకే. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా కొన్ని ఈ మధ్యకాలం వేరే రీసెంట్ ఏంటంటే సాధించే అత్తగారులు తక్కువైపోయారండి. చాలా మటుకు అంటే 80, 70, 72, 75, 80% అత్తగారులు కూడా కోడల్ని ఒక కూతురులాగా చూసుకుండే. అంటే నాకు తెలిసిన దాదాపు అన్ని ఫ్యామిలీస్లో అత్తగారు తల్లిలాగే చూసి ఏదైనా తప్పు అప్పులు ఉంటే సరిదిద్దుకుంటే అత్తగారులే ఉన్నారు. ఇదివరకులాగా వరకట్నం వేధింపులు సాధించే అత్తగారులు తక్కువైపోయారు. మైట్ బి ఒక న్యూక్లియర్ ఫ్యామిలీస్ కూడా డెవలప్ అయ్యాయి కాబట్టి దానివల్ల కూడా తక్కువైపోయినాయి. సో కాబట్టి మనము మళ్ళీ సంతోషించాల్సిన విషయమే. కాకపోతే ఇంకా అంటే 100% అత్తగారులు కోడలతో సఖ్యతగా ఇంకా రోజులు రాలేదు. అట్లాగే కోడలు కూడా అత్తగారిని చేయలేదు, అంటే తల్లిలాగా చూసేది లేదు. ఇప్పుడు ఇంకా మరి ముఖ్యంగా అంటే ఇప్పుడు జరిగే ఇంకా మరి ఒక 10 years తర్వాత జనరేషన్ ఏమవుతున్నదంటే మాకు ఎవ్వరు ఉండకూడదు, నాకు నా హస్బెండ్ ఒక్కడే ఉండాలి ఫ్యామిలీలో, అత్తగారు ఉండకూడదు, మామయ్య గారు ఉండకూడదు, ఇంకా మరుదులు సిబ్లింగ్స్ ఎవరు ఉండకూడదు, ఆడపడుచులు ఉండకూడదు. సో ప్లస్ మేము పెళ్ళి అయిన నెక్స్ట్ డేనే మేము వేరే కాపురం పెడతాము అని ముందు కండిషన్ పెట్టుకొని మాట్లాడుకొని అప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సరే మరి మా అమ్మ సంగతి ఏంటంటే నాకు సంబంధం లేదు, నాకు నువ్వు ఒకటే ఇంపార్టెంట్, నువ్వు నాతో పాటు ఉంటాను అంటే నేను నీకు ఇష్టమైతే నువ్వు కంపల్సరీగా నువ్వు బయటికి రావాల్సిందే, లేదా మన ఇద్దరం వేరు కాపురం పెట్టుకోవాల్సిందే అనే కండిషన్ మీద ఒప్పుకుంటున్నారు. ఈ మధ్య కొంతమంది మగ పిల్లలు కూడా అలా తయారవుతున్నారు. అంటే వాళ్ళకు కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఒక అమ్మాయి తప్ప ఎవరు కనిపించట్లేదు. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి పోషించి ఇవాళ నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరు, ఈ భూమి మీదకి రావడానికి కారణం ఎవరు, మా అమ్మే కదా అని ఎవరు గుర్తించకుండా సరే నువ్వు ఏంటంటే అది అన్నట్టుగా కొంతమంది మళ్ళీ చెప్తున్నా కొంతమంది అబ్బాయిలు కూడా అంటే ఆ అమ్మాయి వ్యామోహంలో పడిపోయి వాళ్ళు చెప్పినట్టుగా వింటున్నారు. ఇంకా కొంతమంది ఇంకా అడ్వాన్స్డ్గా ఏం చేస్తున్నారంటే ఈ ఫ్యామిలీ వదిలేసి
అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు. సో అంటే ఇది వరకు ఇల్లరికం. ఇల్లరికం అనేవాళ్ళు. సో అంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను అబ్బాయి బాగా చూసుకుంటున్నాడు కానీ ఈ అమ్మాయి వచ్చేటట్టుకి తల్లిదండ్రులను ఈ అబ్బాయి తల్లిదండ్రులను చూసుకోవడం అనేది తక్కువైపోయింది. అంటే ఇక్కడ ఎవరిది లోపం అంటారు? ఎవరిది ఇరువైపులా లోపమే అండి. ఎవరిది ఇప్పుడు ఎవరైనానండి ఒక ఒక భార్య భర్త అంటే అమ్మాయి వైపు తల్లిదండ్రిని అబ్బాయి ఎలా చూసుకుంటాడో అట్లాగే అబ్బాయి వైపు తల్లిదండ్రులను కూడా అమ్మాయి కోడలు చూసుకోవాల్సిన బాధ్యత తనది కదా. సో ఇప్పుడు అలా ఉండట్లేదు. అదేంటంటే మా అమ్మ వస్తుంది అనగానే కోడలు ఏం చేస్తే పరిగెత్తుకుంటూ అన్ని రకరకాల వంటలు చేసేస్తుంది. వచ్చేది మా అమ్మ కాదు, మీ అమ్మ కాదు, మా అమ్మ అనగానే మొత్తం తీసుకెళ్ళి డస్ట్బిన్లో బారేసి వండలేనని అని చెప్తుంది అనమాట. సో అలాంటి కొంతమంది కూడా ఉన్నారు. సో అంటే అటువైపు ఇటువైపు ఇద్దరు ఉన్నారండి. అంటే రెండు రకాలుగా అటువైపు ఆ రకంగా ఉన్నారు, ఈ రకంగా ఉన్నారు. అలా అని అందరూ అత్తలు అలా లేరు అను. కొంతమంది కోడల్ని ఒక కూతురులాగా చూసుకుంటే ఆ అత్తగారు కూడా ఉన్నారు. నేను మీకు దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తాను, నాకు తెలిసింది. సో తప్పకుండా చెప్పండి అమ్మా, అది రియల్ స్టోరీయేనా? రియల్ స్టోరీ అంటే ఐఎమ్ నాట్ షూర్ అండి. ఎవరో చెప్పింది నేను విన్నాను. ఎక్కడో వాళ్ళు అంటే ఇది ఎక్కడ జరిగిందో అయితే నాకు తెలియదు. కాకపోతే ఇది హృదయ విదారకంగా ఇలాంటి స్టోరీ కూడా ఉంటుందా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించేలాగా ఉంటుంది ఇది. సో ఒక అంటే పెద్ద వాళ్ళ అతని పేరు పరంధామయ్య గారు, ఆ అమ్మాయి పేరు ఆవిడ భార్య పేరు రమాదేవి. సో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైందంటే పాపం 10-12 సంవత్సరాల వరకు వాళ్ళకి సంతానం కలగలేదు. చాలా కష్టపడిన తర్వాత పూజలు, వ్రతాలు, నోములు అట్లాగే హాస్పిటల్ చుట్టూ తిరిగిన తర్వాత ఈవిడికి దాదాపు 35-36 ఇయర్స్ వచ్చిన తర్వాత, అతనికి 38-39 ఏళ్ళు వచ్చిన తర్వాత భగవంతుడు అనుగ్రహించిన తర్వాత అనుగ్రహంతో ఒక అబ్బాయి పుట్టాడు. సో అంటే 38 ఇయర్స్ కానీ వీళ్ళు తల్లిదండ్రులు కాలేకపోయారు అనమాట. సో ఇంకా మీకు తెలుసు కదా, లేక పుట్టిన అబ్బాయిని కాబట్టి చాలా కళ్ళల్లో పెట్టుకొని పెంచుకున్నారు. ఆ అబ్బాయి కూడా పాపం తల్లిదండ్రిని ఒక గురువులాగే భావించేసి చాలా కష్టపడి చదువుకున్నాడు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు. తల్లిదండ్రులు ఎలా చెప్తా అలా వినేసే అబ్బాయి లాగా ఉన్నాడు. ఏ రోజు కూడా ఈ అబ్బాయి వల్ల ఈ తల్లిదండ్రులు బాధపడలేదు. అట్లాగే ఆ అబ్బాయి కూడా తల్లిదండ్రులు ఏ మాట కూడా జవదాటకుండా చక్కగా ముగ్గురు చక్కగా మంచిగా ఉన్నారు, గుడ్ బాయ్ లాగా ఉన్నాడు. అట్లాగే తల్లిదండ్రులు తీసుకొచ్చిన సంబంధాన్నే ఇతను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు కూడా అమ్మాయి కూడా కోడలుగా వచ్చిన తర్వాత కోడలుగా కాకుండా కూతురి పాత్ర పోషించి ఈ అత్తగారిని మామగారిని ఒక తల్లిదండ్రులాగా చూసుకుందనమాట. సో ఆ పెంపకం ఏంటంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడే తల్లిదండ్రులు చెప్పారమ్మా, మీ అత్తగారికి మామగారికి పిల్లలు లేరు, నువ్వు ఒక్కదానివి ఎలాగో వాళ్ళకు కూడా పిల్లలు లేరు. సో నువ్వు ఎంత బాగా నీ అత్తగారిని మామగారిని చూసుకుంటావో అంతకంటే ఎక్కువగా మీ హస్బెండ్ మమ్మల్ని చూసుకుంటాడు. కాబట్టి మాకు కూడా ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు నీకు తల్లిదండ్రులు మేము కాదు వాళ్ళు, అట్లాగే అతను కూడా మమ్మల్ని కూడా తల్లిదండ్రులాగా చూస్తారు కాబట్టి నువ్వు చక్కగా ఉండమ్మా, మంచిగా ఉండని చెప్పారు. సో నిజంగానే ఆమె చెప్పినట్టుగానే తల్లిదండ్రులు చెప్పినట్టుగానే ఆ అమ్మాయి కూడా అత్తగారిని మామగారిని ఎలా చూసిందంటే అమ్మ అనే పిలిచేంతగా చూసుకుండేది. చాలా మంచి అమ్మాయి ఆ అమ్మాయి కూడా. కలిసిపోయి తల్లితో ఎలా ఉండేదో, తల్లితో అన్ని ఎలా షేర్ చేసుకుంటోదో అలా షేర్ చేసుకుని అత్తగారితో చక్కగా ఉండేవాళ్ళు. అత్తగారు కోడలు ఒక పార్టీ లాగా ఉండేవాళ్ళు అనమాట. ఏదన్నా చిన్నగా పోని భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ వచ్చి వాళ్ళ అమ్మాయిని ఏదన్నా అన్నా కూడా అసలు ఈవిడ పడనిచ్చేది కాదు. అంటే ఎవరు అదే చాలా చక్కగా చూసుకుండేదన్నమాట. అయితే ఒకసారి ఈ అమ్మాయి చాలా మంచిగా చదువుకున్నది, చాలా బాగా చదువుకున్నది. సరే ఉద్యోగం మానేసి అన్నా కూడా లేదు ఇంత చదివేసి ఇంట్లో ఉండడానిక నేను చేస్తాను, ఈ అమ్మాయికి నువ్వేమి ఇది కాకు, నేను అన్ని చక్కబడతాను ఇంటి కార్యక్రమాలు అని చెప్పేసి కొడుకును ఒప్పించేసి ఈ అమ్మాయిని మరీ ఉద్యోగానికి పంపించింది. సో అటువంటి ఇంట్లో వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారండి అందరూ. ఇటుపక్క కొడుకు కోడలు అట్లాగే అత్తగారు మామగారు చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే వీళ్ళకి ఈ ఇద్దరికి పెళ్ళైన తర్వాత కొడుకు కోడలకు పెళ్ళైన 5 సంవత్సరాలైంది, 6 సంవత్సరాలైంది. వాళ్ళకి ఇంకా మీకు తెలుసు కదా సంతానం కోసం ట్రై చేశారు, అన్ని విధాలుగా ట్రై చేశారు. లాస్ట్కు డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే మీకు ఇద్దరికి ప్రాబ్లం ఉంది, ఇది రెక్టిఫై చేయలేము, కాబట్టి మీకు పిల్లలు పుట్టే అవకాశాలు అయితే లేవు, మీరు అడాప్షన్ తీసుకుంటే మంచిది అని చెప్పారు. అప్పటికే వీళ్ళకి అంటే ఈ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యారు. తల్లికి దాదాపు 48-50 అరౌండ్ వచ్చింది. అతను కూడా 53-54 ఇయర్స్ వచ్చేసాయి అతనికి కూడా, తండ్రికి కూడా.
సో అందరూ చెప్పి చూశారు అబ్బాయికి, చూడమ్మా మరి పిల్లలు పుట్టనన్నారు కదా, పుట్టరు అని చెప్పారు, మరి ఎవరినైనా మంచి మనం ఒక అనాథ శరణాలయానికి వెళ్ళి ఒక పాపనో బాపనో మనం తెచ్చుకుందాము అంటే రోజుల అమ్మాయిని అంటే అబ్బాయి చెప్పాడు, అమ్మ ఏంటో మరి నాకు ఎందుకునో ఇష్టం లేదమ్మా, నా రక్తం పంచుకొని పుట్టిన పిల్లలైతే నా ఉంటుందని, మరి అది నా చాదస్తం అనుకోండి ఏమన్నా అనుకోండి, నాకైతే అది నాకు ఇష్టం అని లేదు చెప్పాడు అబ్బాయి. నాకు అని చెప్పాడు. చెప్తే పాపం ఈ భార్య చాలా సముదాయించింది అనమాట. సరే ఏదైనా సరే మరి తెచ్చుకుందాము అని ఎంత చెప్పినా కూడా వినలేదండి. వినకపోతే ఇంకేం చేసిందంటే, మీకు తెలుసు కదా ఇంట్లో ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం వల్ల ఏమైందంటే ప్రతిసారి దాన్నే మాట్లాడుతూ ఇద్దరి మధ్యలో కొంచెం అంటే అన్యోన్యంగా ఉండే ఈ దంపతుల మధ్య బికాజ్ ఆఫ్ దిస్ రీజను చిన్న చిన్న పొరాపచ్చాలు వచ్చేసి, ఎట్లాగంటే మనస్పర్ధలు వచ్చేసి, నువ్వు ఏమవుతుంది మన ఇద్దరికి ప్రాబ్లం ఉందని చెప్పారు కదా, మరి ఒక పాపని కనీసం 2-3 రోజులు ఉండే పాపనైనా తెచ్చుకుందాం లీగల్గా అన్నీ అప్రోచ్ అయిపోయి అంత భార్య చెప్పినా అతను వినలేదు. వినకపోతే ఇంకా పాపం ఈ తల్లిదండ్రులకు బాధ, అదేంటి చక్కగా ఇద్దరు ఉన్నారు, కూతురు లాంటి కోడలు వచ్చింది నాకు, మంచి సంసారము హాయిగా ఉన్నారు అని బాధపడుతూ బాగున్న సందర్భంలో ఎందుకు భగవంతుడు ఇలా చేశాడు అని వీళ్ళకంటే ఈ తల్లిదండ్రులు చాలా మనోవ్యాధికి గురైపోయారు అనమాట. ఇంకా ప్రతిరోజు ఇదే గొడవ. ఎప్పుడన్నా తను కొంచెం లేటుగా వస్తే, ఎందుకంటే లేటుగా వచ్చారంటే, ఏమున్నారు నన్ను ఎందుకు రమ్మంటావు లేటుగా, ఇంట్లో పిల్ల పాప ఎవరున్నారని, నేను ఎవరితో ఆడుకోవాలి, నేను ఎవరితో ఉండాలి, నేను ఎవరితో టైం పాస్ చేయాలి అనే విధంగా అటు తిరిగి పిల్లలు లేరనే సమస్యను అతను ప్రతిరోజు హైలైట్ చేసేవాడు. సో దాని కారణంగా చాలా కొంచెం చిన్న ఇది జరిగేది, డిస్టర్బెన్స్ వచ్చేది. ఇక చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయింది వీళ్ళకి పిల్లలు పుట్టరని, అందరూ అన్ని విధాలుగా చెప్పి ట్రై చేశారు. అని అతను ససైమిరా అన్నాడు, నాకైతే వద్దు, ఈ జన్మకు ఇంకా లేదనుకున్నాను, వదిలేసేయండి అని చెప్పి. సరే ఇంకా ఈ తల్లిదండ్రులకు కూడా ఇది ఒక్కటే బాధ, ఏం చేయాలి, ఇంకా మేమైతే ఏం చేసే పరిస్థితులు, వాళ్ళు ఏం చేస్తారండి, ఏదో ఒక పెద్ద వస్తువు కాబట్టి వీళ్ళిద్దరు శక్తి లేదు కాబట్టి నేను వెళ్ళి ఇంకా ధర ఎక్కువ పెట్టి కొనిచ్చి ఇద్దాము అనేది కాదు కదా, అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం కాబట్టి ఇంకా అట్లాగే పాపం వీళ్ళు కూడా ఇటుపక్క వీళ్ళిద్దరూ అటుపక్క వాళ్ళిద్దరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సరే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, ఒకరోజు సడన్గా అత్తగారికి ఒంట్లో బాగాలేదు. అయితే ఆ అమ్మాయి కోడలు చెప్పింది, అమ్మ ఎందుకో మీకు ఒంట్లో బాగాలేదు, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటారా అని అడిగింది. అడిగితే లేదమ్మా ఏం పర్వాలేదు, లేదా చిన్నదే కదా, వయసు రీత్యా ఉండొచ్చు, అప్పటికే ఆవిడికి దాదాపు 50 years వచ్చాయి, సో వయసు రీత్యా ఉంటుంది కదా అంటే, లేదమ్మా అలా కాదు, ఈ కాలంలో చిన్న సమస్య పెద్ద సమస్య అవుతుంది, మరి మీరు వెళ్తారా, నేను ఆఫీస్కు ఒకరోజు సెలవు పెట్టి తీసుకెళ్ళాలంటే వదిలేమా నేనే వెళ్తాను అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇద్దరు సాయంకాలం ఆఫీస్ నుంచి ఏమైంది మరి డాక్టర్ ఏం చెప్పారంటే, ఏం లేదు చిన్న సమస్య అన్నారు కదా అని చెప్పారు. చెప్తే సర్లే అత్తగా ఈ కోడలు కూడా పోనలేదు చిన్నదే కదా, ఇప్పటి నుంచి నేను నేను వెళ్ళేటప్పటికీ మా అత్తగారు నా కోసం బాక్స్ రెడీ చేసేది, పొద్దున్నే లేచేది, సో ఇప్పటి నుంచి నేను ఆవిడని జాగ్రత్తగా చూసుకోవాలి, నేనే పని చేసుకోవాలని చెప్పేసి అలా అనుకున్నది ఆ అమ్మాయి. సో ఒక రోజు ఏమైందంటే, తెల్లవారుజామున 4ంటికి ఆఫీస్కి వెళ్ళాలి, నేను లేచి రెడీ అవుతుందామని తను వాష్రూమ్కి వెళ్తున్నప్పుడు వీళ్ళ బెడ్రూమ్లో నుంచి ఈవిడ వామిటింగ్ చేసుకుంటుంది అత్తగారు. చేసుకుంటుంటే ఈవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది, ఏమైందమ్మా అంటే, ఏమిటో చాలా నలతగా ఉంది, కళ్ళన్నీ తిరిగిపోతున్నాయి, నా చేత కావటం లేదు అంటే, అదేంటి ఇంత నల్లతగా ఉంది, ఏమైందమ్మా మీకు అని అంటే, నా చేత కావట్లేదు, పాపం అప్పటికే ఆవిడకి వయసు అయిపోయింది కదా, కొంచెం జ్వరంగా వచ్చినట్టు అట్లా ఉంటే వామిటింగ్ చేసుకుంటున్నప్పుడు ఏమైందంటే ఆ బట్టలు పడిపోతుంది. పడిపోతే అయ్యో బట్టలన్నీ తడిచిపోయాయి, పాడైనే ఉండండి అమ్మ మీరు కూర్చోండి అని డ్రెస్ అంతా చేంజ్ చేసుకోవడానికి ఆవిడ బట్టలు వేరే బట్టలు తీసిస్తూ ఉంటుంది. ఇస్తుంటే అంతలోపల కొడుకు తెలిసి అతను వస్తాడు, వాళ్ళ అబ్బాయి వచ్చి, ఏమైంది అమ్మకి ఏమైంది అంటే, ఏమో తెలియదు ఇలా పడిపోయింది, కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది, వికారంగా ఉంటుందని చెప్పింది. సరే చూద్దాంలే ఏమైందో ఏమి అని చెప్పేసి బట్టలు ఈ కోడలు కబ్బోర్డ్లో నుంచి అత్తగారి రూమ్లో కబ్బోర్డ్ నుంచి బట్టలు తీసుకుంటే ఒక హాస్పిటల్కి వెళ్ళొచ్చిన ఫైల్ కింద పడుతుంది. ఆవిడ ఏం చేస్తుందంటే, పాపం కోడల బట్టలు సర్దే ఆడావిడిలో చూసుకోదు, అంత లోపల వీళ్ళ అబ్బాయి వచ్చి ఏమంటా పడిందని చూస్తే ఈవిడ పేరు అన్నీ ఉంటుంది అన్నమాట. సరే తెరిచి చూస్తాడు, వీళ్ళు ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళేస్తామన్నారు, అసలు సంగతి ఏమో చెప్పట్లేదు అని తెరిచి చూసినప్పుడు, అది తెరిచి చూసిన తర్వాత అతనికి ఆ విషయం తెలుసుకొని ఆయన కాళ్ళ కింద ఇట్లా భూమి ఇట్లా బద్దలవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఏంటిది, ఏం జరిగింది, ఏంటిది ఇలా చేశారు వీళ్ళు అనుకుంటే, అప్పుడు ఆవిడే అడుగుతుంది, ఏమండి ఏమైంది అంటే, అప్పటికే మొహం అంతా ఇట్లా కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట.
ఏమైంది చెప్పండి చెప్పండి అని అంటే, నేను చెప్పను నువ్వు చూసుకో అని చెప్పేసి ఫైల్ విసిరేస్తాను. ఏమైందమ్మా? ఫైల్ విసిరేస్తే ఆ ఫైల్లో ఏముంటుందంటే, అత్తగారు 4 నెలల గర్భవతి. ఓ మై గాడ్. అంటే 4 నెలల గర్భవతి అనగానే వీళ్ళకేం అర్థం కాదు. వీళ్ళ వయసు ఏంటి, వీళ్ళేంటి, వీళ్ళకి కొంచెమన్నా ఏమైనా ఇంగీంతం ఉందా, మాకు పిల్లలు లేరని చెప్పేసి చుట్టుపక్కలందరూ మమ్మల్ని దెప్పి పొడుస్తూ ఉంటే, ఈ బాధ మేము భరించలేక ఏం చేయాలని మేము ఆలోచిస్తూ ఉంటే, వీళ్ళు ఈ పని చేసి కూర్చున్నారేంటి, రేపొద్దున మేము తల ఎత్తుకొని తిరగాలి, ఎలా తిరగాలి అనేసి ఇంకా వాళ్ళకి అసలు ఈవిడ ఇంకా నేను ఇన్ని రోజులు మా అత్తగారిని అమ్మలాగా చూసుకున్నానేదే విషయం ఆ క్షణంలో మర్చిపోయేసి, ఇంకా అసలు అంటే కోడలు అత్తగారిని ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అత్తగారిని అంటుంది. నీకు అంటే మీరు అమ్మ అనే స్థాయి నుంచి నీకు సిగ్గు లేదా, మీ ఇద్దరు ఈ పని చేయడానికి మీకు అప్పుడు గుర్తు రాలేదా, మరి మేము మాకు పిల్లలు పుట్టలేదని మేము ఇది చేస్తుంటే, మరి ఇప్పుడు 4 నెలలు అంటే మేము ఎవరికేం చెప్పుకోవాలి, మీకు అసలు ఎందుకు బతుకుతున్నారు మీరు, ఈ విషయం మీకు ముందే తెలియదా అని చాలా కోపడతారు. అట్లాగే వాళ్ళ అబ్బాయి కూడా చాలా అసలు వాళ్ళ నాన్న బుద్ధి ఉందా, ఆవిడ వయసు ఏంటి, నీ వయసు ఏంటి, మీకు ఈ వయసులో ఇవన్నీ అవసరమా అని అంటే చాలా చండాలంగా వీళ్ళని అనరాని మాటలు అంట. అప్పుడు తండ్రి చెప్తాడు, నాన్న ఒక్క మాట చెప్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను మాట్లాడతాను నీతో, అసలు జరిగింది ఎంతో చెప్తాను అంటే వినరు. అస్సలు మీ మొహం చూస్తుంటేనే మాకు అసహ్యంగా ఉంది, మీతో మేము మాట్లాడము, అసలు మీరంటే అసహ్యంగా ఉంది మాకు అనేసి కోడలు చెప్తా. అమ్మ నా మాట వినమ్మా, అంటే ఒక స్త్రీగా నేను మీకు చెప్తానమ్మా అని అత్తగారు చేతులు పట్టుకొని దండం పెట్టి అడిగినా కూడా ఆ కోడలు విసిరి కొట్టేసి, ఛీ నీకు సిగ్గు లేదు నీకు కొంచెమన్నా అని అనేసి ఇద్దరిని తోసేసి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు అబ్బాయి అంటాడు, ఇంకా తెలుసు కదా ఎవరికైనా అత్తగారింట్లో ఏదైనా జరిగితే ఎవరికి ఫోన్ పోతుంది, అమ్మగారింటికే వెళ్ళింది ఫోను. అమ్మ ఇలా జరిగిందమ్మా అని అంటే ఆవిడ వాళ్ళ అమ్మగారు సిగ్గులేదు ఇంకా అంతే కదండి, ఇంకా రాని మాటలు అంటారనమాట. మీ అత్తగారికి మామగారికి సిగ్గు లేదా, నువ్వు ఎలా చూసుకున్నావు, మనవడిని ఎత్తుకునే వయసులో ఇప్పుడు కంటుందా అనేసి నాకా మాటలు వాళ్ళు కూడా అంటారు. అంటే లేదమ్మా నేను ఇంకా వీళ్ళ మొహం చూడడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది, నేను ఇక్కడ ఉండను అంటే, మీరు వెంటనే వాళ్ళను వదిలేసి మీరు వెళ్ళిపోండి, మీరు ఎక్కడికైనా వీళ్ళిద్దరు వెళ్ళిపోండి అని చెప్తుంది. చెప్తే తల్లి కూతురు చెప్తుంది, అత్తగారు కూడా చెప్తారు. అట్లాగే వాళ్ళ అబ్బాయి వాళ్ళ అత్తగారు ఇంకా అతను అంటాడు, ఏమాత్రం నిర్దాక్షిణ్యంగా సామాన్లను సర్దేసుకొని వాళ్ళు అన్ని పెట్టేసుకుంటూ ఉంటే బయటికి అత్తగారు మళ్ళీ అడుగుతుంది, అమ్మ నా మాట వినమ్మా, ఒక్కసారి విను, నేను చెప్పింది విన్న తర్వాత ఇది తప్పు అంటే నువ్వు ఏం శిక్ష వేసినా, నువ్వు ఇంతకంటే నన్ను ఇంకా భయంకరంగా తిట్టినా నేను భరిస్తానమ్మా, నా మాట వినమ్మా అని ఇద్దరు చెప్పినా వినరు. ఇంకా విదిలించుకొని అతను పోయి కారులో కూర్చుంటాడు. ఈవిడ కూడా వెళ్ళిపోతుంటే ధనామని ఏదో శబ్దం వస్తే వెనక్కి చూస్తే అత్తగారు ఆ గుమ్మం పట్టుకొని గుమ్మం మీద కిందనే కుప్ప కూలిపోతుంది అన్నమాట. ఎంతైనా మరి చూస్తూ అంత రాక్షసత్వంగా ఉండలేదు కదా. సరే యాండి అమ్మ అత్తగారు పడిపోయారు కింద అనగానే పరిగెత్తుకుంటూ అప్పటికి అంత స్పృహ ఉండదు. అంటే అప్పటికి ఆమెకు నెలలు నిండిపోయి ఉంటాయి, ఇప్పుడో రేపో ఎల్లుండో అన్నంతగా ఉంటుంది ఆమె. సరే అని చెప్పేసి గబగబా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్తారు ఆమెను. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా తండ్రి కూడా వస్తాడు. ఇంకా తండ్రిని ఎంత అంటే, ఇవన్నిటి కారణం నువ్వు కాబట్టి నువ్వు అసలు నడుచుకుంటూ నువ్వు మాతో పాటు రావద్దు అనేసి పాపం అతను వదిలేసి వెళ్ళిపోతారు కారులో. ఈమె నొక్కదాన్ని ఇట్లా చేతులు పట్టుకొని అతను పాపం ఆర్ట్ చేసి అతను కూడా హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత లోపలికి తీసుకెళ్తారండి ఈవిడిని. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు అడుగుతారు ఏమైంది అంటే, ఇప్పుడు వయసు రీత్యా ఈమెకు ఇప్పటికే దాదాపు 50 సంవత్సరాలు దాటిపోయినాయి కాబట్టి ఈ సమయంలో ఈ టైంలో ఈమె ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి చాలా కష్టం ఈమెకు. కాబట్టి మరి మేమైతే ఏమి చెప్పలేము, మేము ట్రై చేస్తామని లోపల తీసుకెళ్ళిపోతారు ఆమెని. తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తండ్రికి మళ్ళీ ఇంకొక డోస్ పడుతుంది. అయిపోయిందని చెప్పేసి వాళ్ళు కాంప్రమైజ్ అయి తీసుకెళ్తారు. కాంప్రమైజ్ ఏంటంటే ఒక మనిషిగా కింద పడింది కదా, ఈమెకు ఆరోగ్యం బాగలేదన్న దృష్టితోనే తీసుకెళ్తారు. ఎటువంటి వీళ్ళు చేసిన దానికి మాత్రం వీళ్ళు క్షమించి అయితే కాదండి, తీసుకెళ్ళిపోతారు. లోపలికి తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ కొడుకు కోడలు కలిసి మళ్ళీ ఈ తండ్రిని మళ్ళీ అంటారు, ఇంకొకటి ఇస్తారు. ఆయన మళ్ళీ నానా నేను చెప్పిన మాట నువ్వు అస్సలు నీకు మాట్లాడే అర్హత కూడా లేదు అని మాట్లాడనివారు.
సరే హాస్పిటల్కి లోపలికి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆవిడే చాలా కష్టం మీద ఆమెకు ఏంటి కాన్పు చేస్తారండి. 12 ఆడపిల్ల పుడుతుంది. పుట్టిన తర్వాత ఇంకా చావు బ్రతుకుల్లో ఉంటుందన్నమాట ఆమె. ఇంకా ఆమెకు చేత కాదు. ఇంకా అప్పుడు డాక్టర్ వచ్చేసి ఇప్పుడు చివరి క్షణాలలో ఉంది, డెలివరీ అయితే అయింది, ఇదిగోండి పాప అని తీసుకొచ్చి చూపిస్తారు. చూపిస్తే ఒక క్షణం అసలు నేను కదా ఈ క్షణం కోసం ఎదురు చూశాను, నాకు ఇదే జరిగింటే నేను ఇంత బాగుండేదాన్ని కదా, ఎంత సంతోషపడేదాన్ని అని చెప్పి సరే చేతిలోకి తీసుకుంటుంది. అప్పుడు డాక్టర్ గారు వస్తారు, బయటికి వచ్చి ఆమె చివరి క్షణాలలో ఉంది, మీతో ఏదో ఒక మాట చెప్పాలట, మీరు మమ్మల్ని రమ్మంటుంది అంటే మేము రామంటారు వాళ్ళు. అంటే లేదు అప్పటికి కూడా లోపలికి ఏం చెప్తుంది ఆమె, ఇదే కదా మరి. అయితే సరే బలవంతంగా లేదండి, ఎవరైనా ఒక మనిషి చనిపోయే ముందు నేను ఒక ఫలాని వాళ్ళతో మాట్లాడాలి అంటే ఎంత కర్కోటకులైనా ఎంత బండరాయి ఉన్న మనసు అయినా కూడా ఒకసారి వెళ్ళి వింటారు, మీరు అలా చేయడం తప్పు, రండి అని డాక్టర్ గారి బలవంతం మీద లోపలికి వెళ్తే అప్పటికి ఆవిడ చావు బ్రతుకుల్లో ఉంటుంది. నాన్న నేను ఒక విషయం చెప్తాను, ఇప్పటికైనా విను అని అంటే ఏమి చెప్పకు, ఇంకా వాళ్ళేం అసలు మాట్లాడనియరు. అప్పుడు తండ్రి చెప్తాడు, అన్నపూర్ణ నువ్వు కనీసం ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పు, లేకపోతే రేపు నువ్వు పోయిన తర్వాత వీళ్ళందరూ నన్ను నిజం తెలియకుండా నన్ను అంటే ప్రాణం ఉండంగానే చంపేసేలాగా ఉన్నారు, నువ్వు చెప్పు అంటే అప్పుడు చెప్తుంది, నాన్న ఒకటే విషయం చెప్తా, నేను 2 నిమిషాలు మాట్లాడతాను, అంతకంటే నేను బతకనని నాకు కూడా తెలుసు. సో మీరు డాక్టర్ల చుట్టూ తిరిగారు, పిల్లలు కాదని చెప్పారు, నీకేమో అడాప్షన్ తీసుకో, ఎవరినన్నా అమ్మాయిని అబ్బాయిని తెచ్చి పెంచుకో అంటే నువ్వు వినలేదు. సో మీ బాధను నేను చూడలేక నేను IVF చేయించుకున్నానని చెప్తుందండి. ఓ మై గాడ్. IVF చేయించుకొని నేను ఇలా కన్సీవ్ అయ్యాను మీకోసమనే. నాకు తెలుసు డాక్టర్లు చెప్పారు ఈ వయసులో మీకు ఇది చాలా కష్టం, రిస్క్తో కూడిన పని, మీరు ఇంత సాహసం చేయకూడదన్నా కూడా మీ నాన్న నేను ఒక మాట మీద ఈ సహాయం చేసే ప్రక్రియలో నా ప్రాణం పోయినా కూడా నాకు పర్వాలేదు, నా కొడుకు సంతోషం నాకు ముఖ్యం, నా కోడల కళ్ళల్లో నేను ఆనందం చూడాలని చెప్పేసి నేను ఈ పని చేశానని చెప్పేసి అప్పుడు కొడుకుని, నాన్న నీకు వేరే రక్తం కాదు, ఇది నీ రక్తమే, నీ రక్తం పంచుకొని పుట్టిన అమ్మాయి అని చేతిలో పెట్టేసి చనిపోతుందండి. అంటే తల్లి గొప్పతనము అంటే కోడల కోసము. ఇప్పుడు ఇంకొక అదే ప్లేస్లో ఇంకొక అత్తగారు ఉంటే ఏం చేసేవాళ్ళంటే, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మా అబ్బాయికి పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి ఇంకా తెలుసు కదా, డివోర్స్కి అప్లై చేసేసి వేరే పెళ్ళిళ్ళు చేసేసి ఇలా చేశారు. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఆ తల్లి ఇంత పెయిన్కి ఊర్చుకొని ఇంతమంది ఇన్ని మాటలన్నా కూడా ఆమె భరించి తన ప్రాణం మీదకి వస్తుందని తెలిసినా కూడా ఒక కొడుకు కోసం, మరి ముఖ్యంగా కోడల కోసం వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలని అంత త్యాగం చేసిందండి. అంటే దీనివల్ల మనం తెలుసుకోవడం ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పటికైనా పిల్లలు వాళ్ళు బాగుండాలని ఎన్ని త్యాగాలు చేయడానికన్నా వాళ్ళు ముందుకొస్తారండి. అట్లాగే అందరూ అత్తగారులు అలా ఉండరు. ఇప్పుడు మనం ఈ అత్తగారిని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆవిడ నిజంగానే మనం దేవతనే అనుకోవాలి. అంటే ఆ వయసులో మీకు తెలుసు కదా, ఆ IVF ప్రక్రియలో ఎన్ని టెస్టులు చేయించుకోవాలి, ఎంత పెయిన్ అనుభవించాలి, ఇవన్నీ ఎప్పుడు జరుగుంటాయి అంటే వీళ్ళకి తెలియకుండానే. 9 months రాగానే అప్పుడు అర్థమవుతుంది కదా వాళ్ళకి బేబీ. అదేనండి ఇంకా అంటే వీళ్ళకు 4 నెలలు ఉన్నప్పుడు కదా తెలిసింది. ఈ ప్రక్రియలో వీళ్ళు మాట్లాడడం మానేశారు. ఇంకా వీళ్ళు అంటే ఎంత పెయిన్ అయినా మేము భరిస్తామని చెప్పేసి అన్నీ పాపం వీళ్ళిద్దరే పెద్దవాళ్ళు ఇద్దరే భరించారు. వాళ్ళే ఒకటే వాళ్ళ గోల్ ఏంటంటే ఎవరినో ఒకరిని వీళ్ళకి చేతిలో పెడతాం. వాళ్ళకి తెలియదు అయితే 4th month లో వాళ్ళకి తెలిసింది ఆ బేబీ బంప్ ఉన్న తర్వాత మళ్ళీ 9th month లో వాళ్ళు తెలుసుకున్నారు. ఎవరు తెలుసుకున్నారు? కోడలు ఇంకా ఇప్పుడు 4th month లోనే తెలిసింది కదా, తెలిసింది. అప్పటి నుంచి వీళ్ళని దూరం పెట్టారు. అయినా కూడా వీళ్ళ ఒక గోల్ కోసం మీరు మమ్మల్ని ఎంత ఆశ్రయించుకున్నా మా గోల్ ఏంటంటే మీ ఇద్దరిని మేము సంతోషపెట్టడం, సుఖపడడం, మీరు సుఖంగా ఉండాలని వాళ్ళు అంత పెయిన్ తీసుకొని లాస్ట్కి ఆవిడ ఏంటంటే పాపం తన ప్రాణాలే కోల్పోయిందండి. కాబట్టి దీనివల్ల అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే అందరు అత్తగారులు అలా ఉండరు. ప్రతి తల్లి ఏ తల్లి అయినా కూడా పిల్లల సుఖం కోసం ఎంత ప్రాణత్యాగానికైనా చేస్తుంది. కాబట్టి తల్లి అంటే అత్తగారు తల్లి పాత్ర పోషించి అంటే అన్ని బాధలకు ఓర్చుకొని, మీకు తెలుసు 50 సంవత్సరాల వయసులో ఎన్ని టెస్టులు చేస్తారో ఎన్ని మీకు ఉంటాయో తెలుసు. అంటే ఒక కృత్రిమంగా ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ రావాలాగా అతనికి ఆ వయసులో ఆమెకు అది రావచ్చేలాగా చేయాలంటే ఎంత కష్టపడాలో తెలుసు. వాటన్నిటికీ ఎందుకు ఓర్చుకున్నారంటే
నా కోడలు నా కొడుకు సంతోషంగా ఉండాలని మాత్రమే. జీవితాన్ని అట్లాగే వదిలేసుకుంది. నేను కోడలు కాదు, నాకు ఒక కూతురు, నా కూతురు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో తల్లి అంత త్యాగం చేసిందండి. కాబట్టి ఈ ప్రపంచంలో అందరూ అత్తగారులు అలా ఉండరు, అందరు కోడళ్ళు అలా ఉండరు. కాబట్టి మనం అర్థం What a చేసుకోవడం story ఏంటంటే Nice ఏ story ఏ త్యాగానికైనా సిద్ధపడే వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులేనండి. కాబట్టి తల్లిదండ్రులను అర్థం చేసుకోవడానికి మాత్రమే పిల్లలందరూ ట్రై చేయాలి. ఇలాంటి వాళ్ళు ఉంటారు, బట్ చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళు ఉంటారు ఇలాంటి ఉంటారు. ప్రపంచంలో. అదే చెప్తున్నా. అలాగే తల్లి యొక్క గొప్పతనం గురించి మనం మాట్లాడుకుంటే తల్లిని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకుంటున్నారు. అవును. సో మా మమ్మీయే కదా, నేను అన్న మాటలన్నీ పడుతుందిలే, ఏదన్నా పడుతుంది, ఏదైనా తిట్టచ్చు అని టేకెన్ ఫర్ గ్రాంటెడ్. అవును.